హాయ్. మన ముందు హోమ్ లోన్స్ చేసే సౌజన్య గారున్నారు. బేసిక్ డీటెయిల్స్ అసలు ఎట్లా, ఏం తీసుకుంటామని మేడంని ఒకసారి అడిగి కనుక్కొని తెలుసుకుందాం. హాయ్ మేడం. గుడ్ హలో. ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మనకి హోమ్ లోన్స్ ఉంటాయి కదా మేడం, Yeah. దాంట్లో హెచ్ఎల్, ల్యాప్ ఉంటాయి. దాంట్లో హెచ్ఎల్ అంటే ఏంటి, ల్యాప్ అంటే ఏంటి మేడం? మనకి ఇది వచ్చేసి సెక్యూర్డ్ ప్రోడక్ట్, హెచ్ఎల్ అండ్ ల్యాప్ బోత్. హెచ్ఎల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కస్టమర్ తను ఏదైనా పర్చేస్ అంటే తన స్టేయింగ్ పర్పస్ కోసం ఏదైనా ఒకటి పర్చేస్ చేస్తున్నారంటే అది హౌసింగ్ లోన్ కిందకి వస్తుంది. ఆ పర్చేస్ ఏదైనా అవ్వచ్చు, అది ఓపెన్ ప్లాట్, ఏదైనా ఇండిపెండెంట్ హౌస్ ఆర్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఏదైనా అవ్వచ్చు, తను పర్చేస్ చేస్తున్నారు. సో దానికోసం మనం హోమ్ లోన్ అనేది చేస్తాం. ఓకే. వేరస్ ల్యాప్ వచ్చేసి ఏంటంటే లోన్ అగైనిస్ట్ ప్రాపర్టీ. సో అతనికి ఆల్రెడీ ఏదైనా ప్రాపర్టీ ఉంది. సో దానికి అతనికి ఇంకా అదర్ యూజ్ ఏదైనా ఉండొచ్చు, ఎండ్ యూజ్ దేనికైనా ఉండొచ్చు. ఏదైనా బిజినెస్ డెవలప్మెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే వేరే ఇంకొక దగ్గర ప్రాపర్టీ ఏదైనా ఇంకొకటి పర్చేస్ చేసుకుందాం, అట్లా ఎండ్ యూజ్ దేనికైనా అవ్వని ఆల్రెడీ అతనికి ఉన్న ప్రాపర్టీని బేస్ చేసుకొని మనము లోన్ ఇవ్వడాన్ని ల్యాప్ అంటాం, లోన్ అగైనిస్ట్ ప్రాపర్టీ. ఓకే. లైక్ మేడం, మనం ఎలిజిబిలిటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇప్పుడు హౌసింగ్ లోన్ వచ్చేసి మనము సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇద్దరికి చేస్తాం. వేరే సాలరీడ్కి వచ్చేసి ఏంటంటే మనం ఎలిజిబిలిటీ అంటే అతనికి ఎంత ఇన్కమ్ వస్తుంది, సాలరీడ్ ప్రొఫైల్ అయితే సాలరీ ఎంత వస్తుంది ఏంటి, సో దాని మీద మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. అండ్ బేస్డ్ ఆన్ మార్కెట్ ప్రాపర్టీ వాల్యూ ఆల్సో. ఓకే. ఒక కస్టమర్ వచ్చి నాకు ఒక 50K శాలరీ ఉంది, నాకు లోన్ రిక్వైర్మెంట్ ఇంకొంచెం ఎక్కువ కావాలి, దానికి మనం ఎలా క్యాలిక్యులేట్ చేసి ఎలా లోన్ అమౌంట్ ఎలా ఇవ్వగలం ఎక్కువ? ఓకే. ఇప్పుడు అతనికి శాలరీ తక్కువ ఉంది బట్ రిక్వైర్మెంట్ కావాలి అట్లా ఏమనంటే అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే ఇంకా అదర్ ఇన్కమ్ ఏదైనా ఉందా, లైక్ రెంటల్ ఇన్కమ్ అలాంటిది ఏమైనా వస్తుందా అతనికి. ఇఫ్ ఇన్ కేస్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వాళ్ళ వైఫ్ ఏమైనా జాబ్ చేస్తుందా, ఆమె శాలరీడా, లేదు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఏదో ఒక శారీ బిజినెస్ ఆర్ బొటిక్ ఏదో ఒకటి సంథింగ్ వాళ్ళకి ఏమైనా అదర్ ఇన్కమ్ ఏదైనా ఉందా. సో అట్లా అదర్ ఇన్కమ్ కన్సిడర్ చేసుకొని కూడా మనము ఎలిజిబిలిటీ అనేది పెంచుకోవచ్చు. మినిమం మనం బేసిక్ డీటెయిల్స్ ఏమేమి తీసుకోగలం మేడం కస్టమర్ దగ్గర? బేసిక్ డీటెయిల్స్ అంటే మనకి జనరల్గా అంటే బేస్డ్ ఆన్ ప్రొఫైల్ మనకి శాలరీడ్ అయితే అతనికి శాలరీ ఎంత వస్తుంది, అది బ్యాంక్లో క్రెడిట్ అవుతుందా లేదా. మనకి ఇక్కడ రెండు కేసెస్ ఉంటాయి, అది క్యాష్ శాలరీయా లేకపోతే బ్యాంక్లో క్రెడిట్ అవుతుందా. కొంతమందికి పే స్లిప్స్ రావు, బై హ్యాండ్ వస్తుంది. సో అట్లా బేస్డ్ ఆన్ ప్రొఫైల్ డీటెయిల్గా మనము శాలరీడ్ అయితే ఎంత శాలరీ వస్తుంది, ఇంకా అంటే అతని ఆబ్లిగేషన్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి. ఇఫ్ ఇన్ కేస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే అతనికి ఏం బిజినెస్ చేస్తున్నారు, దాని మీద అతనికి ఇన్కమ్ ఎంత వస్తుంది, ఐటీఆర్స్ ఎంత ఫైల్ చేస్తున్నారు, లేబర్ లైసెన్స్ ఉందా, ఎన్ని ఇయర్స్ నుంచి బిజినెస్ రన్ చేస్తున్నారు, అలాంటి డీటెయిల్స్ తీసుకుంటాం. ఇంకా వేరే ప్రాపర్టీ వైజ్గా వచ్చేసి అయితే ప్రాపర్టీ ఏంటి, వాళ్ళు అసలు ఏం తీసుకుంటున్నారు, ఇప్పుడు ఏదైనా హౌస్ పర్చేస్ చేస్తున్నారా, వేరేజ్ ల్యాబ్ చేసుకుంటున్నారా. ల్యాబ్ అయితే వాళ్ళకి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ ఉన్నాయా లేదా, 13 years లింక్ డాక్యుమెంట్స్ చూస్తాం, మీకు తెలిసే ఉంటుంది. సో అవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా అవన్నీ మనం బేసిక్గా అవి తీసుకుంటాం డీటెయిల్స్. ఒక కస్టమర్ వచ్చి నాకు హెచ్ఎల్ లేదా ల్యాప్ లోన్ కావాలి అని అంటున్నారు, మనం కస్టమర్తో ఎలా డిస్కషన్ చేసి ఎలా డాక్యుమెంట్స్ ఎలా అడగాలి? డిస్కషన్ అంటే ఏముండదు, అతను ఏం కావాలనుకుంటున్నారు, హెచ్ఎలా ఏం పర్చేజ్ చేస్తున్నారు, ఎక్కడ లొకేషన్, ఎక్కడ పర్చేజ్ చేస్తున్నారు ఏంటి, ఇంకా అంతే. మోస్ట్లీ ల్యాప్ అయితే ప్రాపర్టీ ఏంటి, దాని వాల్యూ ఎంత, వీళ్ళకి ఇప్పుడు రిక్వైర్మెంట్ ఎంత ఉంది, దీనికి తగ్గ ఎలిజిబిలిటీ వాళ్ళకు ఉందా లేదా, అవి జస్ట్ చెక్ చేస్తాం అంతే. ఓకే మేడం. మినిమం మనకి సిబిల్ స్కోర్ ఎంత ఉండొచ్చు? అది బేస్డ్ ఆన్ అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. బ్యాంక్లో అయితే మనకి క్లియర్ కట్ ప్రొఫైల్ ఉండాలి. మనకి వేరే ఎన్బిఎఫ్సిస్లో వచ్చేసి 650 ఉన్న 600 ఉన్నా కూడా చేసే ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి మనకి. సో అలా అనమాట, బేస్డ్ ఆన్ ప్రొఫైల్ అండ్ బేస్డ్ ఆన్ బ్యాంక్ ఆర్ ఎన్బిఎఫ్సి దాన్ని బట్టి మనము సిబిల్ స్కోర్ అనేది చూస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.